హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ వీరభద్రుడు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, అండ్ దృశ్యం 3 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, అండ్ అవతార్ 3 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలామంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 కేటీ ద డెవిల్. సో ఈ మూవీలో మనకి ధ్రువ్ సర్జా మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొచ్చారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవ్విందంటే ఈ మూవీ మనకి June 5th నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వచ్చింది. సో మరి మీలో ఎవరైనా కేటీ ద డెవిల్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ప్రెజెంట్ ఈ మూవీ మనకి G5లో అవైలబుల్గా ఉంది. ఇక నెంబర్ 2 ప్యాట్రాయిట్. సో ఇది ఒక మూవీ. అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే June 5th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా G5లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ప్యాట్రాయిట్ మూవీని. June 5th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 3 రాక్. సో ఇది ఒక వెబ్ సిరీస్. అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే June 12th నుంచి ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని June 12th నుంచి. ఇక నెంబర్ 4 అగ్లీ స్టోరీ. సో ఇది ఒక మూవీ. అండ్ ఈ మూవీ మనకి ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఆహా వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే June 5th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఆహాలో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని June 5th నుంచి. ఇక నెంబర్ 5 హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3. సో ఇది ఒక వెబ్ సిరీస్. అండ్ ఈ సిరీస్ సంబంధించి ఆల్రెడీ మనకి ముందుగా 2 సీజన్స్ అయితే వచ్చినాయి. అండ్ ఈ సీజన్ మనకి ఎప్పుడు ఓటీటీకి వస్తుందంటే ముందుగా ఈ సిరీస్ మనకి ఎవరు ఓటీటీ క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. June 22nd నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు June 22nd నుంచి ఈ వెబ్ సిరీస్ని. ఇక నెంబర్ 6 హార్ట్ బీట్ 3. సో ఇది కూడా ఒక వెబ్ సిరీస్. అండ్ ఈ సిరీస్ సంబంధించి ఆల్రెడీ మనకి ముందుగా 2 సీజన్స్ అయితే వచ్చినాయి. అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 3 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ సిరీస్ మనకి ఎందులో అవైలబుల్ ఉంటుందంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఈ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే June 25th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా జియో హాట్స్టార్లో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని June 25th నుంచి. ఇక నెంబర్ 7 ప్రీతం అండ్ పెడ్రో. సో ఇది ఒక మూవీ. అండ్ ఈ మూవీ మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే July 3rd నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా జియో హాట్స్టార్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని July 3rd నుంచి. ఇక నెంబర్ 8 అవతార్ 3 మూవీ. సో ఈ మూవీ మనకి లాస్ట్ ఇయర్ డిసెంబర్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి $400 million. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో ఎంత రాబట్టిందంటే $1.49 billion అయితే రాబట్టింది. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేసింది. అండ్ ఆల్మోస్ట్ 6 months తర్వాత ఈ మూవీని మనకి ఇప్పుడు ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్
అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూన్ 24th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అవతార్ 3 మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని మన తెలుగులో జియో హాట్స్టార్లో జూన్ 24th నుంచి. ఆల్రెడీ ఈ మూవీ మనకి రెంట్ రూపంలో ఓటీటీలో అయితే అవైలబుల్గా ఉంది. బట్ నార్మల్ సబ్స్క్రైబర్స్కి ఈ మూవీ మనకి జియో హాట్స్టార్లో మన తెలుగులో జూన్ 24th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 9 దృశ్యం 3 మూవీ. సో ఈ మూవీలో మనకి మోహన్ లాల్ గారు మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 4.90 కోట్లు అయితే రాబట్టింది. అండ్ ఆంధ్రాలో 3.70 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా మన తెలుగులో 4.11 కోట్ల షేర్ని అండ్ 8.60 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3.75 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి మన తెలుగులో బ్రేక్ ఈవెన్ మార్క్ని అయితే దాటిందని చెప్పాలి. ఇక కేరళ విషయానికి వస్తే 78 కోట్లు, తమిళనాడులో 8.25 కోట్లు, కర్ణాటకలో 13 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6 కోట్లు అండ్ ఓవర్సీస్లో 115 కోట్లు. సో అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 100 కోట్ల షేర్ని అండ్ 230 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 30 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో బ్లాక్ బస్టర్ అయితే అవ్విందని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ఈ మూవీకి 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి జూన్ 19th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా దృశ్యం 3 మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 19th నుంచి. ఇక నెంబర్ 10 వీరభద్రుడు మూవీ. సో ఈ మూవీలో మనకి సూర్య గారు మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 15 కోట్లు, ఆంధ్రాలో 16 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా మన తెలుగులో 16 కోట్ల షేర్ని అండ్ 32 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7.50 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి మన తెలుగులో డబుల్ బ్లాక్ బస్టర్ అయితే అవ్వింది. ఇక తమిళనాడు విషయానికి వస్తే 170 కోట్లు, కర్ణాటకలో 21 కోట్లు అండ్ కేరళలో 13 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3 కోట్లు అండ్ ఓవర్సీస్లో 79 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 141 కోట్ల షేర్ని 298 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 71 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి వరల్డ్ వైడ్గా డబుల్ బ్లాక్ బస్టర్ అవ్విందని చెప్పాలి. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి జూన్ 12th నుంచి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా సూర్య గారి ఫ్యాన్స్ ఉండి వీరభద్రుడు మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ప్రైమ్ వీడియోలో జూన్ 12th నుంచి. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఈ వీడియోకి తింది గైస్ అండ్ దిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.